గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దాట్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజైతే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అరకు లంబసింగి ట్రిప్ ప్లాన్ చేసాము. 3 days ట్రిప్ ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సే బాయ్. వద్దా? ప్రతి గ్యాంగ్ లో ఒక లేట్ కమర్ ఉంటారు కదా, ఆ పర్సన్ కోసమే ఇంతసేపు 5 o'clock అన్నది 6:30 అయింది. ఈ పర్సన్ వల్లే. చూడండి జూమ్ వేసుకోవాలి ఈ పర్సన్ కి. ప్రపంచం కన్నా ముందు వెయిట్ చేసే గ్యాంగ్ అదే. ఏ గుడికి వెళ్ళావు? గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఏదో గుడికి అయితే వెళ్ళాము. అది ఏందో ఈవెంట్ తెలియదు కానీ గుడికి వెళ్ళారంట. వైకుంఠ ఏకాదశి ట్రిప్ బాగా జరగాలి దేవుడిని కోరుకున్నాము. ట్రిప్ బాగా జరగాలి అని. ట్రిప్ బాగా జరగాలన్నా తక్కువ డబ్బులతో అయిపోవాలన్నా ట్రిప్ బాగా జరగాలని. అవన్నీ చెప్పకూడదు. అదిగో చూడు, హాయ్ చెప్పనా. హాయ్. అత్తకు పెట్టమ్మా, అత్తకు పెట్టు. అయ్యో కింద పడిపోయింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. పాపకు పెట్టు. ఇదిగో పాపకు పెట్టు. ఆర్నాకు పెట్టు. అప్ప అదిగో పెట్టు. పాపకు పెట్టు. అదిగో ఆర్నా. అప్ప పెట్టు, పాపకు పెట్టు. వెరీ నైస్ అగస్త్య. అగస్త్య అలా పాపకు తినిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయడం కోసమని బాబాయ్ హోటల్ దగ్గర ఆగాము. ఇది విజయవాడ దగ్గరలోనే టోల్గేట్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకి మెనూ రాశారు ఇక్కడ, అంటే ఏంటి ఈరోజు స్పెషల్స్ అని. మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏం ఆర్డర్ చేయాలా అని డిస్కస్ చేస్తున్నారు. మళ్ళీ స్మార్ట్ గా కనిపిస్తున్నావు. మళ్ళీ కొంచెం జిట్టు వచ్చింది. మేమైతే గీ కారం ఇడ్లీ ట్రై చేసాము. చాలా బాగుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే తప్పకుండా ట్రై చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ డే మొత్తం ఎక్కువ టైం జర్నీలోనే అయిపోయింది. తర్వాత మేము లంచ్ కోసమని అన్నవరం దాటగానే కొంచెం హైవే మీద రైట్ సైడ్కి ఉంటుంది వన్ రెస్టారెంట్ అని, అక్కడ ఆగాము. రెస్టారెంట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అంటే బయట స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మంచి లొకేషన్లో ఉంది. మా అగస్త్య అయితే అక్కడ ఉన్న బాతులతోని బాగా ఎంజాయ్ చేశాడు కొద్దిసేపు. ఈ రెస్టారెంట్కి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకైతే ఇందులో బెస్ట్ నాకు ఏమనిపించిందంటే ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. మేము ఇంకా లోపలికి వెళ్తుంటే హోటల్లోకి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లోనే మంచిగా వినాయకుడి విగ్రహము ప్లస్ పోచంపల్లి శారీస్ అన్నీ డెకరేట్ చేసి ఉంచారు. వెజ్ మీల్స్. ఈయన వెజ్ సార్. రోహిత్కి వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి తను వెజ్ మీల్స్ ఆర్డర్ చెప్పుకున్నాడు. ఇంకా మేమందరం వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్ చెప్పాము. వెజ్ మీల్స్లో పాయసం చాలా బాగుందని చెప్పేసి రోహిత్ నాకు తినిపిస్తున్నాడు. నిజంగానే చాలా బాగుంది టేస్ట్ అయితే. వెజ్ ఎంత టేస్టీగా ఉన్నా 365 రోజులు మనకు నాన్ వెజ్ లేకపోతే నడవదు కాబట్టి నేనైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాను. నాన్ వెజ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఫుడ్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రెండు చాలా బాగా అనిపించాయి మాకైతే టేస్ట్. మీరు కూడా ఎప్పుడన్నా అన్నవరం వెళ్తే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ ఒకసారి ట్రై చేయండి. వన్ రెస్టారెంట్ బయటే కొండపల్లి బొమ్మలది ఒక చిన్న స్టాల్ పెట్టారు. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే, క్యూట్గా భలే అనిపించాయి. మేమైతే పిల్లల కోసమని 2 పెన్సిల్ లాంటి కొండపల్లి బొమ్మలు తీసుకున్నాము. ఫస్ట్ డే టూర్లో మేమైతే నైట్ వరకు లంబసింగి చేరుకున్నాము. లంబసింగిలోని ఒక హోటల్ తీసుకున్నాము మేము. చాలా బాగుండింది. ఇంకా మాకు అక్కడే వాళ్ళు క్యాంప్ ఫైర్ అదంతా అరేంజ్ చేశారు. ఇంకా నైట్ మేము అందరం ఫ్రెండ్స్ కూర్చొని కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. వాళ్ళ స్కూల్ టైం స్టోరీస్ అన్నీ చెప్తున్నారనమాట. ఇయర్లీ ఒక్కసారైనా ఫ్రెండ్స్ అందరు కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మెమరబుల్ ట్రిప్గా మిగిలిపోతుందన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఫోటో అనుకొని పోజ్ ఇస్తున్నారు. తర్వాత వీడియో తీస్తున్నారు, హాయ్ చెప్పండి అని అంటే అప్పుడు అందరు నవ్వుతూ హాయ్ చెప్తున్నారు అనమాట. గార్డెన్లోనే మాకు క్యాంప్ ఫైర్తో పాటు వాళ్ళు ప్రొజెక్టర్ కూడా అరేంజ్ చేశారు. సో అక్కడ పోకిరి మూవీ ప్లే అవుతుంది. మా అగస్త్య ఏమో అక్కడ లైట్స్తో ఆడుకుంటున్నాడు. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుండింది అండ్ వెదర్ కూడా. మేము అక్కడే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని
క్యాంప్ ఫైర్ దగ్గర టేబుల్స్ వేసుకొని తింటున్నాము. ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. ఇక్కడైతే ఈ హోటల్లో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ప్రీమియం, ఎకనామీ అండ్ టెన్స్. మేమైతే 2 ప్రీమియం రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి. ఇంకా అందరం డిన్నర్ చేసిన తర్వాత హౌసీ గేమ్ ఆడుకుందామని కూర్చున్నాము. ఈ గేమ్ ఆడుకోవడానికి మా దగ్గర పెన్స్ లేకపోతే అక్కడ బొగ్గు దొరికితే ఆ బొగ్గుతోనే మార్క్ చేసుకుంటూ ఆడుకున్నాం అనమాట. అంత కమిట్మెంట్తో ఆడుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇలా హ్యాపీగా గేమ్స్తో, జర్నీతో, ఫుడ్తో మా ఫస్ట్ డే ఆఫ్ టూర్ వ్లాగ్ ఇలా ఎండ్ అవుతుంది. సెకండ్ అండ్ థర్డ్ డే ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.